గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా సెలబ్రిటీస్ అంతా వివాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఒక మహిళా కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పెట్టిన కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన జానీ మాస్టర్ తాజాగా యాంకర్ జానీకి సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్టుతో ఇచ్చి పడేశారు. పైగా నిజస్వరూపం త్వరలోనే బయటపడుతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. పాన్ ఇండియా రేంజ్ లో కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ పై అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. దీంతో కొన్నాళ్లు జైల్లో ఉన్న జానీ మాస్టర్ రీసెంట్ గా బెయిల్ పై బయటకొచ్చి మళ్లీ ఇండస్ట్రీలో బిజీ కావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఫిలిం ఇండస్ట్రీ కమిటీ మెంబర్ అయిన ఝాన్సీ తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ కి కౌంటర్ గా తాజాగా జానీ మాస్టర్ మరో పోస్ట్ చేశారు. అందులో తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకు సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు. మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకు వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అందరికీ అర్థమవుతోంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు, న్యాయమే గెలుస్తుంది, అందరికీ నిజం తెలుస్తుంది అంటూ పోస్ట్ చేశారు. దీంతో అసలు ఈ వివాదంలో ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక యాంకర్ ఝాన్సీ తాజాగా తన పోస్టులో జిల్లా కోర్టులో ఛాంబర్ ఆదేశాలు సవాల్ చేస్తూ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేసిన కేసులో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గెలిచింది. ఈ రోజే జానీ మాస్టర్ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఇది చాలా కీలకమైన తీర్పు. పని ప్రదేశాల్లో మహిళల భద్రతకి ప్రాధాన్యమివ్వాలని, POSH రూల్స్ అమలు చేసే సంస్థలకి సపోర్ట్ ఉందని దీని ద్వారా రుజువైంది. ఫెడరేషన్ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించింది. ధర్మం వైపు నిలబడి పోరాటం చేసింది. దీనికి సపోర్ట్ చేసిన తెలుగు చలనచిత్ర మండలికి నా స్పెషల్ థ్యాంక్స్ అంటూ పోస్ట్ చేసింది. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణ చేసిన లేడీ కొరియోగ్రాఫర్ ఫిలిం ఛాంబర్ లైంగిక వేధింపుల పరిష్కార కమిటీలో కంప్లైంట్ చేసింది. దీంతో వెంటనే జానీ మాస్టర్ ను డాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్ కోరగా, కేసు కోర్టులో ఇంకా నడుస్తుండగా ఎలా తప్పిస్తారంటూ జానీ మాస్టర్ కోర్టులో పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది.